ఆర్టిజన్ కార్డు అన్నది దేనికి మనం పొలవృత్తి ధృవీకరించి మనం ఎక్కడైతే ఇన్సూరెన్స్లో కానీ లేకపోతే మనం ఏదైనా కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆర్టిజన్ కార్డు. కానీ ఈఎస్ఐ కార్డు అన్నది చాలా మందికి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కార్మికుడుగా గుర్తించి కార్మికులలో ఏదైనా ప్రభుత్వ కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఈ మధ్య కాలంలో అయింది. కాకినాడలో చాలా పెద్ద హాస్పిటల్ సార్, ఇక్కడే మన సెంటర్లో ఒకసారి చూడండి. చాలా అది కార్పొరేట్ హాస్పిటల్లో కట్టారు. అటువంటి హాస్పిటల్లో మనం ఈ ఈఎస్ఐ కార్డు ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే ఉచిత వైద్యం ఎంత పెద్ద వైద్యం ఉచితంగా జరుగుతుంది. కంపల్సరీ ఈ ఈఎస్ఐ కార్డు కూడా తీసుకోవాల్సింది అని నేను సభాముఖంగా చెప్తున్నాను. తర్వాత మన తమ్ముడు వేణుమాధవ్ గారు ఇంచుమించుగా 10 సంవత్సరాల నుంచి గ్రామం 3,500 నుంచి 5,000 దాకా ఇప్పించారు. ప్రతి ఎక్కువ కట్టేమో కొంతమంది వెనపడి సగమే తీసుకున్నారు, కొంతమంది ఫుల్ డిస్కౌంట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ముద్రలో 20 లక్షలు చేశారు. అది కూడా మనం వినియోగించుకుంటే దాంట్లో ముందు ఇంకా కూడా బంగారం వచ్చే సంవత్సరం 30,000 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే 30,000 పని ఉంటుందంటే పని ఉంటుంది. కాకపోతే పనిని మనం జాగ్రత్తగా మన కస్టమర్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనం చిన్న షాపులో కూడా అందరికీ ఇస్తూ మన పని నెరవేర్చడం వాళ్ళందరికీ చాలా మంది పనులు ఉన్నాయి. ఇంకా ఈ బిస్కెట్ ఇచ్చుకుంటే మనకి ఇంకా ఆర్థికంగా ఎదుగుదల ఉపయోగపడుతుంది. ఆ రకంగా మన సహకారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఇంకొక విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి మనం దుర్గప్రసాద్ గారు చెప్పిన మాటలు మీరు ఉండలేదో క్లస్టర్ పెట్టి మనం ఏదో చేయాలని చెప్పేసి చేయలేకపోయాను. కానీ ఆ విషయం ఇప్పటికీ కూడా నిన్న మొన్న ఒక 15 రోజుల క్రితం పరిశ్రమల శాఖ ఆఫీసర్ గారు మన మీటింగ్ వచ్చి మీరు 10 మంది కలిసి ఒక క్లస్టర్ పెట్టుకుంటే ఒక 10 మంది సహకారం చేసుకుంటే ఒకే సహకారం చేసుకుంటే 3 రూపాయలు ఇస్తున్నారు. 80 లక్షలు కట్టలేదు. అందులో కూడా